నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ సరౌండింగ్స్లో చూసుకుంటే మహేశ్వరం ఏరియాలో రియల్ ఎస్టేట్కి మంచి భూమి ఉందనే చెప్పుకోవాలండి. ఎన్ని వెంచర్స్ ఇక్కడ వస్తున్నాయో తెలుసా? అయితే ఇన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ది బెస్ట్గా కనబడుతోంది అక్షిత ఇన్ఫ్రా. ఇప్పటికే 10 ప్రాజెక్టులు మహేశ్వరంలో వారు చేపట్టారు. ప్రత్యేకించి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇవ్వడంతో పాటుగా హెచ్ఎండిఏ రెరా అప్రూవల్తో చక్కటి ప్రాజెక్ట్స్ వీళ్ళు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ నేను గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 4 దగ్గర ఉన్నానండి. చకచకా పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్కన చూడొచ్చు అండ్ అలాగే డ్రోన్ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వెంచర్ అంతా కూడాను. అలాగే మరోవైపు సీసీ రోడ్స్ అవి కూడా వేస్తున్నారు. ఓకే, వర్క్ అయితే చాలా బాగా జరుగుతుంది. నేను ఈవినింగ్ టైంలో వచ్చాను, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అందులో ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ రావడానికి, రోడ్డు దగ్గరలోనే ఉంది. సో ఇంకా వివరాలు తెలుసుకుందాం. వీళ్ళు ఇంకా ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తూ ఉన్నారు, అలాగే ప్రత్యేకించి ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా ఒకసారి వెంచర్ చూసేయండి. అక్షిత ఇన్ఫ్రా వారి గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 4 ఈ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రెసిడెంట్ రమేష్ గారు, డైరెక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. రమేష్ గారు, ఏంటండి మహేశ్వరం అనగానే అక్షిత ఇన్ఫ్రా పేరే వినిపిస్తోంది. అందులోనూ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతోంది. ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని నాకు సజెస్ట్ చేశారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతోంది వర్క్ చాలా బాగా జరుగుతుందండి. రోజు వైపు వేస్తున్నారు, కానీ లుక్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. నేను ఒకసారి డ్రోన్లో చెక్ చేశాను, మా వాళ్ళు తీస్తూ ఉంటే చాలా బాగుంది. డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అయింది. ఏం చెప్తారు, ఎందుకు మహేశ్వరం మీకు బాగా కలిసి వచ్చిందా? ఒక రకం కలిసి వచ్చిందని చెప్పాలి. ఓకే, ఎందుకంటే మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడే కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్లో 100% సక్సెస్ అయ్యాము. ఇక దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని 1 by 1 మేము చేస్తూనే వచ్చాము. ప్రతి వెంచరు సక్సెస్ఫుల్. ఇది ఎన్నో వెంచర్స్? ఇది వచ్చేసి ఇక్కడ 10 అండి. 10 వెంచర్లు. 10 ఎవరు చేసినట్లేరు అసలు ఒక ప్లేస్లో. ఒక ప్లేస్లో ఈ ఏరియాలో అయితే చేసి ఉండకపోవచ్చు. అంటే మనం ఎక్కడైతే అంటే చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి మేడం. అంటే మనం చేసుకుంటూ పోవటమే కాదండి, మనం చేసిన ప్రతి వెంచరు అప్రిసియేషన్ వస్తుందా లేదా. ఎగ్జాక్ట్లీ. అప్రిసియేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఫస్ట్ ప్రాజెక్ట్లో కొన్నవాళ్ళు, రెండో ప్రాజెక్ట్లో కొన్నవాళ్ళు, మూడో ప్రాజెక్ట్లో కొన్నవాళ్ళు, వీళ్ళందరూ మళ్ళీ ఏదన్నా వాళ్ళకి అవసరం అయ్యి ప్లాట్ ఏదన్నా అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రీసేల్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటుంటారు. అవును కదా సార్. అలాంటిది ఎక్కడ కూడా మనం స్ట్రక్ అవ్వకుండా వస్తున్నాయండి. మన ప్రాజెక్ట్స్ అన్ని కూడాను జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి మన కంపెనీకి బాగుంది, మన దగ్గర కొనుక్కున్న కస్టమర్స్కి బాగుంది. అలాంటప్పుడు మనం ఈ ప్లేస్ వదిలిపెట్టి ఇంకో ప్లేస్కి ఎందుకు వెళ్ళాలి మేడం? కానీ హైదరాబాద్ సరౌండింగ్స్ లో చూసుకుంటే మహేశ్వరం టాప్ ప్లేస్ లో ఉంది కదండి. ఉందండి. టాప్ ప్లేస్ లో ఉండడానికి కూడా కారణాలు ఏంటంటే రానున్న కాలంలో, రానున్న 5-10 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఎక్కడైతే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వబోతుందో ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే సెజలన్నిటికి కూడా నియర్ బై ఉందండి. నియర్ బై ఉండటం వల్ల ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు మనం ఏ క్లయింట్కి కూడా ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి విషయం గూగుల్లోనో జనరల్గానో అన్ని సెర్చ్ చేసుకుని ఏ లొకేషన్ బాగుంది, ఎక్కడేమి వస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళే పలానా లొకేషన్ అయితేనే మనకి ఫ్యూచర్లో బాగుంటుంది, మన పిల్లలకు కానీ మనకు కానీ అప్రిషియేషన్ వస్తుంది అనేది ఒకటి చూసుకుంటున్నారండి. రెండోది వచ్చేసి ఏ కంపెనీస్ బాగా చేస్తున్నాయి అనేది కూడా చెక్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు లొకేషన్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, కంపెనీ కూడా ఇంపార్టెంట్ చూస్తారండి. అంటే ఈ కంపెనీలో కొనుక్కుంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సార్ట్ అవుట్ చేస్తారా, వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనేది కూడా చూసుకుంటారు. ఈ 2 ఫ్యాక్టర్స్లో మనం కొంచెం ప్లస్గానే ఉన్నామండి. అక్షిత ఇన్ఫ్రా అంటే క్లయింట్స్కి ఎలా కావాలి, వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయాలి, అంటే ట్రావెల్ అవుతున్నంతసేపు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలండి ఒక క్లయింట్ అనేవాళ్ళు. సో మీ క్లయింట్స్ నుంచి మేము విన్న రియాక్షన్ కూడా అదే. ఎస్, మాకు ఒక అంటే రియాక్షన్ కూడా బాగుంది, మేము ఏమైనా అడిగినా కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ప్లేస్ కాదా అని చెప్పి ఆ సజెషన్స్ అన్ని ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. అదే ఇవాళ ఈ ప్లేస్లో నిలబెట్టింది అక్షిత ఇన్ఫ్రా. రమేష్ గారు, అసలు మీ గురించి తెలుసుకోవాలనుకున్నాను నేను. ఎన్ని ఇయర్స్ అయిందండి ఈ ఫీల్డ్లో అసలు మీకు? మీరు అక్షిత ఇన్ఫ్రాకి ఎప్పుడు వచ్చారు, ముందు ఎక్కడెక్కడ వర్క్ చేశారు? ఇలా అయితే మనం అక్షిత ఇన్ఫ్రా పెట్టింది 2018లో. 18. ఓకే. మేము ఈ రియల్ ఎస్టేట్లోకి నేను ఎంటర్ అయింది అయితే 2000లోనండి. ఓ సార్, 23 ఏళ్ళు అయిపోయిందా? 24 సంవత్సరాలు ఉన్నాం. ఈ 24 సంవత్సరాల్లో కూడా ఎన్నో వేల మంది క్లయింట్స్ని డీల్ చేయటం,
వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఎక్స్టైన్ ప్రాక్ ముందు చాలా కంపెనీస్లో మేము వర్క్ చేయడం జరిగిందండి. ఒక్కొక్క కంపెనీ స్ట్రాటజీ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ అవును. అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోకుండా ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎన్నో చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అవును. చూసుకుంటూ వచ్చినప్పుడు ఇవి మారుకుంటూ మేము రావడానికి కూడా కారణాలు ఏంటంటే, ఒక క్లయింట్ వచ్చారనంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది మమ్మల్ని అండి. వాళ్ళకి ఏదైనా తర్వాత ఏదైనా అవసరమైనా కూడా మళ్ళీ అడిగేది కూడా మమ్మల్ని. అంతే కదా. కంపెనీ ఎండి గారినో లేదా చైర్మన్ గారినో ఎవరు పిక్చర్లోకి రారండి. కస్టమర్తో ఫేస్ టు ఫేస్ ఎవరు ఉంటారో వాళ్ళనే కాంటాక్ట్ లో మంచి అయినా చెడైనా కూడా అన్ని మేమే చూడాలి. అలాంటప్పుడు మనకు బ్యాక్ ఎండ్లో ఉన్న చైర్మన్ గారు, ఎండి గారు వీళ్ళు మన క్లయింట్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసినంత కాలం మేము కూడా అక్కడ పనిచేయడానికి ఇష్టపడతాము. మా క్లయింట్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో అక్కడ మేము ఉండలేం కదండి. ఇప్పుడు నన్ను నమ్మి వచ్చిన పర్సన్కి నేను న్యాయం చేయలేనప్పుడు నేను అక్కడ ఉండే ఉపయోగం ఏముంటుంది. అలా కొన్ని కంపెనీస్ కొన్ని ట్రబుల్ ఇవ్వటం వలన మన కస్టమర్స్ ట్రబుల్ ఇస్తున్నారు కాబట్టి మనం మంచి పర్సన్తో ట్రావెల్ చేయడం అలా జరుగుతుంది. ఈ 6 years నుంచి మనం అలా డిఫరెంట్గా చేంజ్ అవుతూ వస్తూ ఎక్స్ట్రా స్టార్టింగ్లో కంపెనీ పెట్టాలనుకున్నప్పటి నుంచే మన మత్స్యరావు గారు మమ్మల్ని కన్సల్ట్ చేయటం. అంటే మేము అప్పటికే చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్నాం కాబట్టి క్లయింట్స్కి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాము అంటే ఆయన ఒపీనియన్ కూడా ఎలా ఉంటుందంటే, కస్టమర్స్కి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఆ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎలాంటి విషయాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఆయన మేము ఈ కంపెనీ పెట్టడం జరిగిందండి. ఓకే, అలా అంటే వాళ్ళే కదండి మెయిన్. వెళ్ళి ఇంకొకరికి చెప్తారు ఇలా బాగుంది పలానా చోట మనం పెట్టుబడి పెడితే అని చెప్పి. మౌత్ టాకేనండి ఎక్కువ. మన యాడ్స్, హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ నథింగ్ అండి. మౌత్ టాక్ అండి, పవర్ ఉంటుందండి. మనం ఒక మనిషికి మంచి చేసినా అలాగే చెప్తారు, చెడు చేసినా అలాగే చెప్తారండి. అదే 99% మనం మనకు తెలిసినంత వరకు, మనకు చేతనైనంత వరకు ఏ క్లయింట్ కూడా ఇబ్బంది పెట్టకూడదని కొన్ని ఫండమెంటల్స్ పెట్టుకుని ఈ కంపెనీ స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు కూడా ఆయన కానీ మేము కానీ ఆ ఫండమెంటల్స్ని ఎక్కడ డివేట్ చేయకుండా దాన్ని ఒబే చేసుకుంటూ ఏదైనా కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు చెప్పినప్పుడు ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేసి వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా వెళ్తుందండి కంపెనీ. అది ఎప్పుడైనా మేమైనా ఆయనైనా ఎప్పుడైతే ఆ డివియేషన్ తీసుకుంటామో అప్పుడు ఎవరైనా ఉండమండి. ఈ రియల్ ఎస్టేట్లో పవర్ఫుల్ అంటే కస్టమర్స్ అండి. అంతే, మనం మంచి వాళ్ళం అయితే వాళ్ళు నిలబెడతారు, చెడ్డ వాళ్ళం అయితే తొక్కేస్తారు. అంత కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం. తెలుసుకోవాలి అందరూ. అంతేనండి. ఏ కంపెనీ అయినా కూడా కస్టమర్కి ఇబ్బంది పెట్టకుండా ఎంతకాలం మనం బిజినెస్ చేసినా హ్యాపీగా మనల్ని ఆ స్టేజ్లో పెట్టి చూస్తారండి. ఏ మాత్రం వాళ్ళు ట్రబుల్ ఇచ్చామంటే మాత్రం మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయడమే. అది తెలుసుకున్న వాళ్ళే ఈ ఫీల్డ్లో నిలబడతారండి. రమేష్ గారు, 24 years వాస్ట్ ఎక్స్పీరియన్స్ మీది. అంటే ఎలాంటి అనుభవాలు మీకు ఉన్నాయండి? క్లయింట్స్ అంటే అందరూ ఒకలా ఉంటారు, రకరకాల. కొంతమంది వచ్చి అన్ని డీటెయిల్స్ కనుక్కుని మనసు మార్చుకుని వెళ్ళిపోతారు. కొంతమంది అప్పటికప్పుడు నిర్ణయించుకుని వాళ్ళు కావాలి అని చెప్పి కొన్న వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్లో మీరు డిఫరెంట్గా అనిపించి కొంచెం ఇబ్బంది పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అలాంటి క్లయింట్స్ కూడా ఉంటారా? అలాంటి వాళ్ళు ఉంటారండి. అవునా? మనుషులు కదా, మంచి వాళ్ళు ఉంటారు, డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఎదుటి మనుషుల మీద ఊరికే బ్లేమ్ చేయాలనే వాళ్ళు ఉంటారు. రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ అండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్. అందరిని కూడా సర్దుకుంటూ వెళ్ళాల్సిందే మేడం. మనం పబ్లిక్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి అందరినీ ఎలాంటి ఒక్కొక్క పర్సన్ 1-2 క్వశ్చన్లతోనే క్లోజ్ అయిపోతారు. వాళ్ళకు ఒక మనుషులు చూడగానే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది 100 క్వశ్చన్లు వేస్తారు, అయినా కూడా 100 క్వశ్చన్లు వేయటంలో కూడా వాళ్ళు తప్పని మేము అనమండి. 100% వాళ్ళ న్యాయమే. మన దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 100 కాదు 200 క్వశ్చన్లు వేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సింది. వాళ్ళు ప్రతి డౌట్ మనం క్లియర్ చేయగలిగిన తర్వాతనే వాళ్ళు కొనుక్కుంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటేనే మాలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఎక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళటానికి డెఫినెట్గా వాళ్ళు యూజ్ అవుతారండి. నేనైతే మాత్రం వాళ్ళని తప్పని నేను ఎప్పుడు అన్నానండి. మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ ఉంటుందండి. అంటే మా నెక్స్టా కంపెనీలో లీగల్ ప్రాబ్లమ్స్ కానీ, అప్రూవల్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ మనం ఎక్కడ కూడా ఏ డీవియేషన్ తీసుకోము, ఎక్కడ నెగ్లిజెన్సీ ఉండదు. కాబట్టి వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. సో డాక్యుమెంట్ చూపించమంటే
నిమిషాల్లో తీసి వాళ్ళ ముందు పెడతాం. ఓకే. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాలు ఎక్కడ ఇబ్బంది కలగలేదండి. కాకపోతే ఏంటంటే మనం ఎన్ని వెంచర్లు చేసినా ఎవరికైనా కూడా ఏ కంపెనీకైనా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే అలాంటప్పుడు ఏం లేదు మేడం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా అది క్లయింట్కి ఇబ్బంది కలగకుండా మా కంపెనీ సైడ్ నుంచే వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసి మన దగ్గర కొనుక్కున్న కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం చేస్తామండి. అలా చేస్తున్నాం కాబట్టే వాళ్ళందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారు. అలా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఏదైనా ప్రాబ్లం రాగానే ఫోన్ నెంబర్లు మార్చేయటం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, ఆ కస్టమర్కి ఏం జరుగుతుందో ఆన్సర్ చేయకపోవటం, తెలియదు వాళ్ళకి, అసలు వాళ్ళకి ఇంకా వాళ్ళు అయోమయంలో పడిపోతారు. పాపం కొంతమంది అయితే వాళ్ళ లైఫ్ టైం సేవ్ చేసుకున్న అమౌంట్స్ పెట్టి కూడా కొంటారండి. ఇప్పుడు కొంతమంది ఎక్సెస్ అమౌంట్లతో కొనేవాళ్ళు ఉంటారు. సరే ఫ్యూచర్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన పిల్లలకు కొనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు లైఫ్ టైము ఒక గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతో కొనుక్కున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఎంతో పెయిన్ ఉంటుందండి, చిన్న ప్రాబ్లం జరిగిందండి. అలాంటి వాళ్ళకు కూడాను కంపెనీ కనుక స్టాండర్డ్కి నిలబడి, ప్రాబ్లం జరుగుతాయి, జరగకుండా ఎవరికి ఉండవండి. ఇంత పెద్ద ల్యాండ్స్లో ఎక్కడో చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, కానీ సార్ట్ అవుట్ చేయటం, వాటిని సరిదిద్దుకున్న కంపెనీయే మంచి కంపెనీ అని నేను అంటానండి. దాన్ని వదిలిపెట్టేసేసి క్లయింట్స్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళకూడదండి. ఫైట్ చేయాలి, వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయగలిగితే దానికి మించిన అష్యూరెన్స్ ఇంకేం ఉండదండి. నేను ప్రతి కంపెనీని కూడా అదే కోరుకుంటాను. ఓకే సార్. లక్ష్మి గారు అలా నవ్వుతూ ఉంటారే, మీరు చెప్పేవి చాలా మంది నన్ను అడుగుతుంటారు, చాలా కూల్గా మాట్లాడతారు ఆవిడ. మేము డైరెక్ట్ వెళ్ళి కూడా కలిసాము, మాకు నచ్చింది చాలా, అంటే మేము ఒక ప్లాట్ కూడా తీసుకున్నామని చెప్పారు నాకు ఒకరు. సో హ్యాపీ ఫర్ దట్. అంటే యూస్ఫుల్ అయ్యింది, జెన్యూన్ ఉన్నవి నేను చూపించగలిగాను అనేది నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఆ విషయంలో. సో ఈ ప్రాజెక్ట్ గురించి గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 4 చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ మాట్లాడదామండి. అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చాలా, వీటి గురించి చెప్పండి, ప్రాజెక్ట్ గురించి. సో అదే మేడం, మీరు అన్నట్టు మనం ఇక్కడ అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 లో ఉన్నాము. సో ఇది మనకి టోటల్ 37 acres హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. సో దీనిలో మనం ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ లా కాకుండా డిఫరెంట్ గా వెళ్తున్నాం. మహేశ్వరం సరౌండింగ్ లో ఇప్పటి వరకు మేము 10 ప్రాజెక్ట్స్ లో 8 ప్రాజెక్ట్స్ కి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చింది. 2 ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కి దగ్గరలో ఉన్నాయి. వాటిలో ఇదొక వెంచర్. సో దీనిలో స్పెషల్ ఎమ్యూనిటీస్ ఏంటంటే ఈ 8 వెంచర్స్ తో కంపేర్ చేసుకుంటే దీనిలో కొన్ని స్పెషల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం ఈ లొకేషన్ లో. సో మెయిన్ ఏంటంటే సీసీ రోడ్స్ అండి. ఇప్పటి వరకు మేము ఎన్ని వెంచర్స్ చేసినా బీటీ రోడ్స్ వరకు ఇచ్చున్నాం. సో సీసీ రోడ్స్ ఇవ్వడం ఒకటి, ప్లస్ క్లబ్ హౌస్ చూస్తున్నారు కదా, లుక్ కానివ్వండి, స్టాండర్డ్ కూడా బాగుంటుంది. సో ఇదొకటి. అలాగే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇస్తున్నాం. సో ప్లాట్స్ కూడా మనకి చిన్న సైజ్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200, 250, 300, 400 అలా వేరియస్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయండి అందుబాటులో? చాలా హాట్ కేక్ మనం ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం ఎవరు అడిగినా ఫ్యూ ప్లాట్స్ ఉన్నాయి అనే పద్ధతి కాదు. మన దగ్గర ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 550 ప్లాట్స్ యూనిట్స్ ఉన్నాయి. వాటిలో ఆల్మోస్ట్ 60% సేల్ అయ్యి, రిమైనింగ్ 40% ఉన్నాయి. సో ఇదండి వెంచర్ గురించి అయితే. సో నేను ఏంటంటే బిఫోర్ మనకి ఈ ఫైనల్ అప్రూవల్ రావడానికి ముందు తీసుకుంటే, ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ప్రైస్ అప్రిసియేషన్ ఉంటుంది, వెంచర్ లుక్ కూడా బాగుంటుంది. సో మన ఈ ఫేజ్ 4 వెంచర్ కి ఒకవైపు 150 ఫీట్ రోడ్, ఒకవైపు 100 ఫీట్ ప్రపోజల్ రోడ్స్ తోటి ఎంట్రన్సెస్ ఉన్నాయి. అలాగే ఇంటర్నల్ గా చూసుకుంటే 60 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. సో ఈ విధంగా అమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయండి. ఓకేనండి, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి కూడా ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే ఎక్కడో ప్లేస్లో మహేశ్వరం అన్నారు, సరే మెయిన్ అంటే పీక్ ఏరియా బాగానే ఉంది, ఇప్పుడు బాగా భూమి ఉన్న ఏరియా, పెట్టుబడి పెడదాం వస్తారు. బట్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ కూడా చూసుకోవాలి. మరి చివరకు ఉందో, అసలు చుట్టుపక్కల ఏమైనా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయో అవ్వట్లేదో, ఇది ఒక భయం ఉంటుంది చాలా మందికి. ఇక్కడ దాకా వాళ్ళు రావాలంటే ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. అవునండి. సో చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? అవును, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక లొకేషన్లో ఒక వెంచర్లో ఒక ప్లాట్ తీసుకుంటున్నాము అంటే ఆబ్వియస్లీ మనం లొకేషను, కంపెనీ గురించి తెలుసుకుని రావాలి, ఎక్కడ ఏంటి అనేది. సో మనం ఈ ఫేజ్ 4 వెంచర్ అనేది మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంది. శ్రీశైలం హైవేకి, బెంగళూరు హైవేకి మిడిల్ పాయింట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి, మన ఓఆర్ఆర్ నుంచి కానీ యాక్సెసిబిలిటీ బాగుంది. మహేశ్వరం టౌన్ నుంచి
మనకి ఎలక్ట్రానిక్ సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది లొకేషన్ అనేది. ఓకే. సో మనకి ఇక్కడ ఈ లొకేషన్ మెయిన్ ఏంటంటే అన్ని మన ప్రైమ్ ఏరియా. ప్రైమ్ ఏరియా అండి, అన్నిటికీ కూడా మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు మన ఫార్మాసిటీ నుంచి వచ్చే ఫ్లోటింగ్ కానివ్వండి, ఆబ్వియస్లీ మనకి ఫార్మాసిటీలో రాబోయే ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓఆర్ఆర్ వైపు ఎగ్జిస్ట్ అవ్వడానికే చూస్తారు. అవును. అలా ఎగ్జిస్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఇక్కడ మహేశ్వరం దగ్గర ఎక్కువ మనకి ఈ మండల్ హెడ్ క్వార్టర్ అవ్వడం వల్ల ఎక్కువ రెసిడెన్షియల్లీ డెవలప్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అదొకటి. అలాగే మై హోమ్ స్మార్ట్ సిటీ ఒకటి మన మన్సాన్పల్లి దగ్గర. సో మన్సాన్పల్లి నుంచి కూడా ఒక 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాము. అలా కానివ్వండి, పెద్దగోల్కొండ ఎగ్జిట్, శంషాబాద్ నుంచి కానివ్వండి, రోడ్ యాక్సెసిబిలిటీస్ బాగున్నాయండి. సో మెయిన్ సో ఎక్కడి నుంచి అయినా రావడానికి కంఫర్టబుల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది లేదండి. ఈవెన్ బస్ రూట్ కానివ్వండి, బస్ రూట్ కి దగ్గరలో ఉన్నాము. అలాగే మెట్రో ప్రపోజల్ కూడా ఉంది. రీసెంట్ గా మనకి శంషాబాద్ నుంచి తుకుగూడ మీదుగా కందుకూరు వరకు కూడా శాంక్షన్ చేస్తున్నారు. సో కందుకూరు వరకు ఇస్తున్నారంటే హైవేని ఎగ్జామ్ చేస్తే మనకి మెయిన్ పులిమామిడి రోడ్ వస్తుందండి. మహేశ్వరాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అంటే పులిమామిడి రోడ్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. క్లారిటీగా మనకి గవర్నమెంట్ ఇటు నుంచి ఇటు రూట్ అనేది ఇవ్వలేదు, కానీ మా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే మెట్రో అనేది మాక్సిమం క్రౌడ్ ని గ్రాప్ చేసేటట్టు ఉండాలి. అవును. సో దాని గురించి మేము ఇది కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే పెట్టుబడి పెడతారో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. లక్ష్మి గారు, ఇంతకు ముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఎందుకంటే ఇక్కడే మీది మొదటి ప్రాజెక్ట్ కాదు, మీది సక్సెస్ఫుల్ గా 10, అందులో ఒక 7 వరకు కంప్లీట్ చేసుకున్నారు, ఇంకొక 3 ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి. అంటే ఇంతకు ముందు ఎవరెవరు పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి అసలు ఏమన్నా ప్రైజింగ్ ఉందా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ డబ్బులు ఏమైనా వస్తున్నాయా, రేట్స్ ఎలా ఉన్నాయి, ఇవే అడుగుతూ ఉంటారు. అవును. సో వాటికి మీ సమాధానం? సో మనకి ఇది మన కంపెనీకి ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వేస్తున్నాము దగ్గరలో మహేశ్వరం సరౌండింగ్ లోనే. వాటి మెయింటెనెన్స్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. మేము ఏదో మాటల్లో ఇస్తాము, ఇప్పుడే కొత్త వెంచర్ కదా, ఫ్యూచర్ లో ఎలా ఉంటది, ఇస్తారా లేదా అనే భయం లేదు. మెయింటెనెన్స్ అలాగే ఇస్తున్నాము, రీసేల్ వాల్యూ కూడా అలాగే పెరుగుతుంది. ఓకే. మేము చేసిన phase 1 కానివ్వండి, మన ఈ వెంచర్ చూస్తున్నారు కదా, దీనిలో మేము స్టార్టింగ్ లో ఇచ్చిన ప్రైస్ కి ఇప్పుడు రీసేల్ జరిగేదానికి 4 times అప్రిసియేషన్ వచ్చిందండి. ఓ మై గాడ్. కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు. ఓకే. సో మాకు ఎంత క్లయింట్ బేస్ రిపీట్ అవుతుందంటే సక్సెస్ఫుల్ గా మేము వాళ్ళకి అప్రిసియేషన్ వచ్చింది, అది చూస్తున్నారు కాబట్టి. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాము. రెండోది దాంట్లో అప్రిసియేషన్ చూసిన తర్వాత రెండో దానికి మనం అడగక్కర్లేదు, 2 నిమిషం ఆలోచించరు, వాళ్ళే వచ్చి ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కడైనా జరిగితే చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఆ టేస్ట్ తెలుస్తుంది కదా, సక్సెస్ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళే వచ్చి 100% పెట్టిన క్లయింట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, అప్రిసియేషన్ లో ఉన్నారు. సో ఈ వెంచర్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న వెంచర్స్ కూడా మనకి ఒక 1 year ఆగితే కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయండి. 1 year లో ఓపెన్ ప్లాట్స్ వేసే పరిస్థితి లేదు ఇక్కడ, ఎందుకంటే రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇవి మొత్తం ప్లాట్సే కదండి? అవునండి. అంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా మనం చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కంపెనీని అప్రోచ్ అయినా కంపెనీ చేసిస్తుంది. 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ సిటీ ఎన్క్లేవ్ చూస్తే 6 acres ల్యాండ్ వదిలేము కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కోసం. అక్షిత హైట్స్ లో కూడా 4 acres ల్యాండ్ మేము ఉంచాము, ఓన్లీ అపార్ట్మెంట్స్ ఇద్దాము అన్నట్టు. సో కంపెనీ కన్స్ట్రక్షన్ కూడా ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే. సో ఒకవేళ ప్లాట్ తీసుకుంటే ఎప్పటికో కదా కట్టుకుంటా అని అవసరం లేదు, అనే భయం లేదు. 1 year లో కట్టేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే మిగతా అన్ని సౌకర్యాలు సదుపాయాలు కూడా అందిస్తున్నారు. లక్ష్మి గారు, క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానంగా వాళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ ఏంటండి, ఏం అడుగుతారు మిమ్మల్ని? మెయిన్ ఎవరైనా ఒక ఇన్వెస్టర్ చూసుకునేది కంపెనీ గురించి, లొకేషన్, బడ్జెట్, ఎంతవరకు మెయింటెనెన్స్ ఇస్తారు, లీగల్, ఈ పాయింట్స్ అన్ని క్లియర్ గా ఉన్నప్పుడు కస్టమర్స్ ఇంకేం ఆలోచించారండి ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో అక్షిత ఇన్ఫ్రా అనేది క్లియర్ గా ఉంది కాబట్టి మాక్సిమం ఎవరైతే డీటెయిల్స్ తీసుకుని విజిట్ చేస్తారో 90% కూడా సేల్ కింద కన్వర్ట్ అవుతుందండి మాకు. అందు గురించి ఇంత ఫాస్ట్ గా మేము వెంచర్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా అప్కమింగ్ వెంచర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంతకు ముందు చూసినట్టయితే గట్కేసర్ 170 acres,
కుకట్పల్లిలో హైరేజ్ అపార్ట్మెంట్స్, షామీర్పేటలో విల్లా ప్రాజెక్ట్స్, అలాగే మన మహేశ్వరంలో 90 acres ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. సో ఇన్ని అప్కమింగ్ వెంచర్స్ ఉన్నాయి, ఇన్ని సక్సెస్ చేస్తున్నామంటే మెయిన్ అదే రీజన్ అండి. ఎస్, అవి చూసే అంటే వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఆ క్రాస్ చెకింగ్ అనేది ఇంపార్టెంట్. ఇందాక సార్ కూడా అదే అన్నారు, ఫస్ట్ చెక్ చేసుకోకుండా ఎవరు రారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని వస్తారు. కానీ ఇంకా కొన్ని సందేహాలు ఉంటాయి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి రకరకాలుగా ఉంటాయి, అవన్నీ కూడా మనం క్లారిఫై చేయాలి అని. సో మొత్తం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. రమేష్ గారు, ఫైనల్లీ మహేశ్వరం ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంత భూమిలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారండి, ఈ ఏరియా అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, నిజంగా అనుకున్నంత డెవలప్మెంట్ ఉంటుందా, రిటర్న్స్ అంత ఉంటాయా, ఇలా ఆలోచించే వాళ్ళకి ఫైనల్లీ మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు మనం అనుకున్నట్లుగా బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఈ 2 రూట్లలోనే మన రానున్న కాలంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని మనం అనుకుంటున్నాము. ఈ మహేశ్వరం అనే ప్లేస్ 2 రూట్లకి మధ్యలో ఉందండి. ఎటువైపు ఏ డెవలప్మెంట్ వచ్చినా కూడా ఒక పర్సన్ ఇక్కడ హౌస్ కట్టుకుని ఇక్కడ ఉండి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి రావడానికి అన్నిటి కూడా అనుకూలమైన ప్లేసు, అన్ని డెవలప్మెంట్స్ అందుబాటులో ఉన్న ప్లేస్ మహేశ్వరం అండి. అందుకోసమే ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఆలోచించుకుంటే మహేశ్వరంలో ఏ రేట్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా ఈ రేటుకి దొరకట్లేదండి. అదంతా కస్టమర్కి తెలియక అంత దూరం వెళ్తున్నారు. ఇక్కడ మహేశ్వరం ఏరియాలో ఎంత మంచి ప్రైస్లో దొరుకుతుంది అని కనుక ఎవరికి తెలిసినా కూడా అంత దూరం వెళ్ళరండి. అదొకటి మాత్రం నేను చెప్తాను. అండ్ ఇప్పటి వరకు మా కంపెనీస్ గురించి తెలియని వాళ్ళు, మా అక్షతా కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా ఎవరైనా చూసి ఉంటే కనుక ఒక్కసారి వచ్చి వాళ్ళు ప్రీవియస్లో చూసిన వెంచర్స్కి మన వెంచర్స్కి డెవలప్మెంట్స్లో కానీ, క్వాలిటీలో కానీ, డిస్టెన్స్లో కానీ అన్ని చెక్ చేసుకుని వాటికంటే బెటర్గా, అన్ని విధాలు బెటర్గా ఉంటేనే తీసుకోమని చెప్తానండి. రైట్ అండి. సో ఒక క్లారిటీ ఇచ్చారు, అంటే తీసుకోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పే కన్నా మీ అంతటా మీరే వచ్చి విజిట్ చేసి మిగతావన్నీ అంటే కంపేర్ చేసుకుని చూసి వేరే వాళ్ళతో కంపేర్ చేసి తీసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అవునండి. ఉంది అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, లక్ష్మి గారు, నమస్తే అండి.